రైట్ ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ పై దృష్టి పెడుతున్నాం. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు 8 వారాల పాటు స్టే ఇచ్చింది. ఇప్పటివరకు 18 కేసుల్లో విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్న చంద్రబాబు ఈసారి కూడా అదే ప్రయత్నం చేశారు. హైకోర్టులో తొలుత ఆర్కే తరఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టు అడ్డుకోలేదని, ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని తెలిపారు. ఏసీబీ కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇచ్చారని, ఈ కేసులో వాదనలు జరపడానికి తమకు లోకస్ స్టాండ్ ఉందని విన్నవించారు. అయితే సుధాకర్ రెడ్డి వాదనలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏసీబీ ఎలా మెమో దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. సెక్షన్ 156 ఆర్డర్ పై స్టే అడిగే హక్కు పిటిషనర్కు లేదని సుధాకర్ రెడ్డి చెప్పినా ఆయన వాదనతో ఏకీభవించలేదు హైకోర్టు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై విచారణ జరపకుండా 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఈ గడువులో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. అండ్ ప్రస్తుతం మా ప్రతినిధి సాక్షి ప్రతినిధి వాసు హైకోర్టు వద్ద సిద్ధంగా ఉన్నారు. వాసు, ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిణామాన్ని, హైకోర్టు స్టే విధించడాన్ని? స్వప్న, ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీల కొనుగోలు వ్యవహారంలో ఓటుకు కోట్ల కేసు వ్యవహారానికి సంబంధించి ఎట్టకేలకు అందరూ భావించినట్టుగానే హైకోర్టుకు క్రాష్ క్వశ్చన్ రావడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చినటువంటి పిటిషన్ మీద ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చంద్రబాబును విచారణ జరపాలి, 156 క్లాస్ 3 ప్రకారం ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ని స్టే చేస్తూ ఆయన అంటే ఈ కేసులో క్రాష్ కావాలని కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో 8 వారాల పాటు ఏదైతే ఈ ఎమ్మెల్యే ఆర్కే తరపు పిటిషన్ ఎవరైతున్నారో ఆ సందర్భ న్యాయవాదికి కౌంటర్ దాఖలు చేయాలి, అప్పటి వరకు 8 వారాల్లో కౌంటర్ చేయాలని చెప్పారు. 8 వారాల వరకు మాత్రమే చంద్రబాబు నాయుడుకు హైకోర్టు స్టే ఇచ్చింది. దీనిపైన వీళ్ళు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే వాదన వినిపించారో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, పిటిషనర్ తరపు ఎమ్మెల్యే తరపు సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. చూస్తా ఉన్నాం, ఏ విధంగా చూడవచ్చు, ఎప్పటి వరకు ఈ స్టే విధించారు, అసలు కోర్టు సారాంశం? క్రైమ్ నంబర్ 11 మీద ఇన్వెస్టిగేషన్ స్టే లేదండి. ఒరిజినల్గా ఏసీబీ రిజిస్టర్ చేసినటువంటి క్రైమ్ నంబర్ 11 ఉంది కదా, దాని మీద ఇన్వెస్టిగేషన్కి కానీ పరిశోధనకు కానీ ఏమాత్రం స్టే లేదు. మేము వేసినటువంటి మెమో మటుకు స్టే చేశాడు. ఇక్కడ కోర్టు వారు ఇచ్చినటువంటి ఏసీబీ కోర్టు వారు ఇచ్చినటువంటి మెమో స్టే చేశారే కానీ ఒరిజినల్గా క్రైమ్ నంబర్ 11 మీద ఇన్వెస్టిగేషన్ ఆపలేదు, స్టాల్ చేయలేదు. కాబట్టి ఏసీబీ చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు స్వర్ణమూత తీసుకుంటుంది, వాటిని ముద్దాయించేస్తుంది. క్రైమ్ నంబర్ 11లో ఏ పరిస్థితిలో కూడా ఇన్వెస్టిగేషన్కి కోర్టు వారు ఆటంకం కల్పించలేదు. ఏసీబీ కోర్టు వారు ఇచ్చినటువంటి మెమోని 8 వారాలు స్టే చేశాడు. వాసు, 8 వారాల తర్వాత కూడా మీకు ఇప్పటికే దాని మీద కౌంటర్. స్వప్న గారు, వాసు, ఒక విషయం అడగండి సుధాకర్ రెడ్డి గారిని. అంటే హుటాహుటిన హడావిడిగా ఈ స్టే తెచ్చుకునే ప్రయత్నాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలని? ఓకే సార్, చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఉటావుటిన మీరు అప్పుడే గతంలోనే సవాల్ పిటిషన్ గారు చెప్పడం జరిగింది. నిజంగానే మీరు ఇన్వెస్టిగేషన్ విచారణ ఎదుర్కోవాలని కూడా చెప్పారు. స్టేక్ పోవద్దని మనం ముందరనే అంటే ప్రశ్నించి కూడా వాదన వినిపిస్తుంది. కానీ ఈరోజు స్టేక్ వెళ్ళిన విధానం చూస్తే ఉటావుటిన స్టే తెచ్చుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా చంద్రబాబు నాయుడు విషయం? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నిర్దోషిత్వం, నిజంగా ఆయన నిర్దోషి అయితే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర వారి దగ్గర వాళ్ళు రుజువు చేసుకోవాలి. నిజంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే అక్కడ బండారం బయటపడద్దని, వారి దోషిత్వం బయటపడద్దని. ఎందుకంటే వారి స్వర నమూనా ఆల్రెడీ మేము వేసినటువంటి కేసులో మ్యాచ్ చేయించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్టిగేషను మా కేసు ప్రకారం ఒక్క అడుగు ముందరేసినా చంద్రబాబు నాయుడు గారికి ముద్దాయి అవుతాడని భయపడి వారు ఈరోజు దీన్ని స్టే కోసం రావడం జరిగింది. స్టే ఇచ్చారు, క్వాష్ కాలేదు. క్రైమ్ నంబర్ 11 ఇన్వెస్టిగేషను వాళ్ళు ఖచ్చితంగా నిష్పాక్షంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చని కోర్టు వారు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తున్నా, మొత్తం మీద కేసు ఎంటర్ ఈ రోజు ఉన్నటువంటి ఫస్ట్లో
ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ కేసు క్రైమ్ నెంబర్ 11లో ఇన్వెస్టిగేషన్ యాజిటీస్గా కొనసాగుతుంది. కేవలం ఈ రోజు ఏసీబీ కోర్టు పునర్విచారణ ఏదైతే ఉందో ఏసీబీ మెమో దాఖలు చేసిందో దానిపైన మాత్రమే 8 వారాల స్టే ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు కౌంటర్ ఫైన్ చేసినా లేదా సుప్రీంకోర్టు నుంచి స్టేను వేకేట్ చేయించినా కానీ ఖచ్చితంగా మళ్ళీ ఈ కేసులో కూడా 156 క్లాస్ 3 ఆర్డర్ ఏదైతే దాని మీద విచారణ చేయొచ్చని కూడా న్యాయవాది చెప్తున్నారు. మనతో పాటు పిటిషనర్ రామకృష్ణ అడిగి ఉన్నారు. సార్ చెప్తున్నాను, చూస్తా ఉన్నారు మనం ఏ విధంగా చూడొచ్చు. చంద్రబాబు మీరు ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నారు, స్టేకి వెళ్ళొద్దు, హైకోర్టుకు విచారణ ఎదుర్కోండి అని చెప్తా ఉన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నారు, రాజ్యాంగాన్ని గౌరవించడం కూడా చెప్తా ఉన్నారు. కానీ మనం అంటే ప్రతి ఒక్కరు కూడా 482 క్లాస్ 3 కింద సిఆర్పిసి కింద కూడా వచ్చే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో మనం ఏ విధంగా అనుకో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి ఒకటే చెబుతా ఉన్నాడు ప్రజలందరికీ కూడా మాయ మాటలు, నేను నిప్పుని నేను కడిగిన ముత్యాన్ని అని. అదే నిజమైతే మేము ఆ రోజునే అడిగాము, అయ్యా నువ్వు స్టేకి వెళ్ళబాక, నీ జీవితంలో నువ్వు చేసినటువంటి అతి పెద్ద నేరము ఓటుకు నోటు కేసు. ఈ కేసులో నేను నిజాయితీ పడినని చెప్పుకుంటున్నావు, విచారణ ఎదుర్కో, నిజంగా విచారణలో నువ్వు నిర్దోషమని తేలితే నువ్వు ప్రజలందరికీ కూడా నువ్వు నిజంగా కడిగిన ముత్యానివే. అంటే ఈరోజు అయినా కూడా స్టేకి వచ్చావు అని అంటే నీకు తెలుసు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ నాదే, నేను తప్పు చేశాను, నేను దొరికిపోయాను, విచారణ అంటూ జరిగితే నేను దోషిగా తేల్తాను, నా భవిష్యత్తు దెబ్బతినిపోద్ది అని చెప్పి నువ్వు ఈరోజు స్టేకి రావడం జరిగింది. అయినా కూడా ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటి ఉందండి, ఆయన వేసింది క్వాష్ పిటిషన్. క్వాష్ పిటిషన్లో ఏం చెప్పాడు అనంటే, ఒకటి రామకృష్ణారెడ్డికి అర్హత లేదు ఈ కేసు వేయడానికి, 2 నా మీద జరిగే విచారణ నిలుపుదల చేయించండి అని చెప్పేసి కోర్టు వారిని అభ్యర్థించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు. కానీ గౌరవ న్యాయస్థానం నన్ను అనర్హుడిని ఈ కేసు వేయడానికి అని చెప్పి ప్రకటించలా, నన్ను కంటిన్యూ చేయిస్తానే ఉంది నా పిటిషన్ని. నెంబర్ 2 నిన్ను శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేలా విచారణ ఎదుర్కో. కానీ కేవలం ఏసీబీ చేసే విచారణని 8 వారాలు మాత్రమే నిలుపుదల చేసింది. ఈ 8 వారాల్లో తర్వాత అయినా సరే నువ్వు ఖచ్చితంగా మళ్ళా న్యాయస్థానం ముందు నిలబడాల్సిందే, నీ మీద విచారణ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ 8 వారాలు కూడా నువ్వు నిప్పువి కాదు, నువ్వు తుప్పువి, నువ్వు నీతిపడు కాదు, నువ్వు దొంగవి అని చెప్పి నిరూపించడానికి మేము రేపే ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము, మళ్ళా హైకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ వేసేస్తామండి. మొత్తం మీద చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానం ఏదైతే చంద్రబాబు నాయుడుకు హైకోర్టుకు వచ్చి స్టే తెచ్చుకునే అధికారం ఎంతైతే ఉందో మాకు కూడా సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి అధికారం ఉంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి హైకోర్టు స్టేను వేకేట్ చేయమని కూడా మేము కోరుతామని రివ్యూ పిటిషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక న్యాయ నిపుణులు మనతో ఉన్నారు, సీనియర్ రైట్ వాసు, వారితో మాట్లాడండి. అంటే ఇప్పుడు తదుపరి కార్యాచరణ అంటే పైకోర్టుకు వెళ్తామని చెప్పి ఆర్కే చెప్తున్నారు. మరోవైపు అసలు ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఇప్పుడు ఈ స్టే వచ్చిన నేపథ్యంలో ముందు ఏ పరిణామాలు మనం చూడబోతున్నాం? ఖచ్చితంగా కూడా వీళ్ళు చెప్తున్నది ఒకటే, ఏదైతే ఇలా ఏసీబీ కోర్టు పునర్విచారణ కేసు ఏదైతే ఉన్నదో దాని మీద 8 వారాల స్టే చేయడం జరిగింది. యాస్టీస్గా ఫస్ట్ నుంచి ఓటుకు నోటు కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు అనేక సార్లు ప్రస్తావించారు, మరొకసారి అడిషనల్ ఛార్జ్షీట్ ఏసీబీ కోర్టులో వేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొన్న వేసినటువంటి రీసెంట్ మెమో తప్ప దాన్ని మాత్రం స్టే చేశారు తప్ప యాస్టీ ఇన్వెస్టిగేషన్ ఏసీబీ తెలంగాణ ప్రభుత్వం చేయాలంటే కొనసాగించుంటున్నారు. మనతో పాటు చెప్పండి సార్, అరుణ్ గారు మీరు చూస్తా ఉన్నారు హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా, అంటే మన స్టే తెచ్చుకున్నటువంటి విధానం కావచ్చు, మరి ఏసీబీకి ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉందా? మొత్తం కేసే క్లోజ్ చేయడం జరిగిందా చంద్రబాబుకు సంబంధించి? ఈ కేసు క్లోజ్ కాలేదండి, ఓన్లీ ఇంటరిమ్ స్టే యాజ్ ప్రేడ్ ఫర్ అన్నారు. అంటే స్టే ఆఫ్ అరెస్ట్ని ప్రిడిక్ట్ చేస్తారు, ఇక్కడ ఎక్కడైనా కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినప్పుడు అరెస్ట్ చేస్తారేమో అన్న అప్రహెన్షన్తో కోర్టుకు రావడం జరుగుతుంది. ఇంటరిమ్ స్టే యాజ్ ప్రేడ్ ఫర్ టిల్ ద ఫైలింగ్ ఆఫ్ కౌంటర్ టిల్ దాన్ అని ఇవ్వడం జరిగింది. అంటే కౌంటర్ దాఖలు చేసేంత వరకు చెప్పుతూ 8 వారాల పాటు స్టే విధించడం జరిగింది. ఇది కేవలం ఒక ఇంటరిమ్ ఆర్డర్, మధ్యంతర ఉత్తర్వు మాత్రమే. దీన్ని డిస్పోజ్ చేసినట్టుగా ఎక్కడ కూడా కోర్టు ఏం చెప్పలేదు, ఇది డిస్పోజ్ కాలేదు, కేసు పెండింగ్లోనే ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్కి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్కి కోర్టు ఎక్కడ కూడా అభ్యంతరాలు చెప్పలేదు, అలాంటి ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళి రివ్యూ పిటిషన్ వీళ్ళు సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టును స్టే చేసే అధికారం అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు ఉంటుంది. కానీ ఎలాంటి వాదనలు అక్కడ జరగనున్నాయి, వాళ్ళు ఇంకా మళ్ళీ కోర్టును ఆశ్రయించే అధికారం? ఇది కేవలం ఏదైతే అరెస్ట్ చేయకుండా స్టే అడిగారో జనరల్గా అందులో ప్రొవిజన్స్ ప్రకారం 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసే అవకాశం ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఉంటుంది. దానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టు ముందు చెప్పొచ్చు. సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో స్పష్టం చేయడం జరిగింది. తదనుగుణంగానే 8 వారాల పాటు స్టే విధిస్తూ సెలవులు వరుసగా 3 సెలవులు ఉన్నందుకు కోర్టుకు సెలవుల అనంతరం ఆర్డర్ కాపీ తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది కోర్టు.
చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా Right, కూడా వాసు. ఏదైతే ఫస్ట్ ఏసీబీ చేసిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఇక కేవలం 8 వారాల పత్రమే చంద్రబాబుకు సంబంధించిన రీసెంట్ ఏసీబీ ఆర్డర్ని స్టే చేయడం జరిగిందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి చూస్తాం. రైట్ వాసు, మొత్తం మీద ఇది కేసు విచారణకు గానీ ఎటువంటి అడ్డంకి కానే కాదు. ఇది కేవలం మొన్న వచ్చిన మెమో మీద మాత్రమే స్టే విధించినట్టు హైకోర్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు విచారణను ఎదుర్కోలేక స్టే తెచ్చుకున్నారు అంటున్నారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. స్టే తెచ్చుకోవడం చంద్రబాబుకి కొత్తేం కాదని, దాదాపు 20 కేసుల్లో గతంలో స్టే తెచ్చుకున్నారని వారన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేపై సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారన్నారు. కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ కేసుని ప్రజలందరికీ తెలిసిందే, సుమారు 14 నెలల కాలం పాటు దీన్ని అటకెక్కించి అన్ని అడ్డదారులు తొక్కిన సందర్భంలో మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబు నాయుడుదే అని చెప్పేసి స్పష్టంగా మేము ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా టెస్ట్ చేయించి ప్రూవ్ చేయించి ఏసీబీ కోర్టు వారిని ఆశ్రయించడం, ఏసీబీ కోర్టు వారు మేము సమర్పించినటువంటి సాక్ష్యాలు కీలకం, ఇవన్నీ కరెక్టే అని చెప్పేసి పరిగణలోకి తీసుకొని 156 సెక్షన్ క్లాజ్ 3 కింద తిరిగి పునర్విచారణ చేపట్టండి అని చెప్పేసి తెలంగాణ ఏసీబీ వారిని ఆదేశించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు పడనటువంటి కష్టాలు లేనే లేవు. ఎలా చేయాలి, ఎవరిని మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఈ కేసులో నుంచి బయటపడాలి, ఎందుకు ఇవన్నీ కూడా మేము చేయాల్సి వచ్చింది అని అంటే, ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని ఆనాడు యూపీఏ గవర్నమెంట్ క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి మా హక్కుని చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి మరి దాన్ని అడగలేనటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నెట్టేశాడు. మా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి జరిగిన సంఘటనల్ని మరి మేము న్యాయస్థానానికి తీసుకురావడం జరిగింది. ఆ రోజునే నేను చాలా స్పష్టంగా చెప్పా, చంద్రబాబు నాయుడు గారు ఇది కేవలం విచారణ మాత్రమే, విచారణలో తేలుతుంది ఎవరు మీరు నిర్దోష అని. మీకన్నా పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు కూడా ఇలాంటి విచారణ భారతదేశంలో న్యాయస్థానాల్లో ఎదుర్కొని ఉన్నారు అని చెప్పాము. కానీ ఇప్పటికే సుమారు 17, 18 సుమారుగా 20 కేసుల్లో నువ్వు స్టేలు తెచ్చుకొని బతుకుతా ఉన్నావు. దానికి మళ్ళా ప్రత్యక్ష ఉదాహరణగా ఈ రోజున ఓటుకు నోటు కేసులో ఎక్కడ నేను అడ్డంగా దొరికిపోతాను అని చెప్పేసి వారం రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన నువ్వు మళ్ళా నిస్సిగ్గుగా స్టేకి వచ్చావు. అయినా కూడా ఈ రోజున గౌరవ న్యాయస్థానం కేవలం 8 వారాలు మాత్రమే నీకు స్టే ఇచ్చింది. ఈ 8 వారాల్లో కూడా మేము ఆగం. ఈ రాష్ట్ర ప్రజలు, ఉభయ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది నువ్వు దొంగవి, నువ్వు దొరికిపోయావు, మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ నీదేనని చెప్పి స్పష్టంగా మేము అందించిన సాక్ష్యాధారాలతో ఈ 8 వారాల పాటు కూడా మేము మా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని నీలాగా తాకట్టు పెట్టాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాము. సోమవారం నాడే అక్కడైనా సరే నీకు ఈ న్యాయస్థానం ఇచ్చినటువంటి 8 వారాల స్టేని ఆపమని చెప్పేసి మళ్ళా మేము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం, ప్రాధాయపడతాం. మాకు ఖచ్చితంగా అక్కడైనా కూడా న్యాయం దొరుకుద్దని మేము అనుకుంటా ఉన్నాం. మళ్ళా గుర్తుంచుకోండి, కేవలం నీకు స్టే ఇచ్చింది 8 వారాలు మాత్రమే. మళ్ళా మమ్మల్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు. మేము సుప్రీంకోర్టుని దీని మీద మేము వేసినటువంటి పిటిషన్ క్వాష్ కాలేదు. ప్రజలకు చెప్తుంటా, సంతోషంగా ఉండండి, భయపడద్దు. మేము వేసినటువంటి కంప్లైంట్ క్వాష్ కాలేదు, కాదు కూడా. 8 వారాలు ఆయన మీద దర్యాప్తు ప్రస్తుతం కాకుంది. మెయిన్ కేసులో మటుకు దర్యాప్తు ఆపలేదు కోర్టు వారు. దయవించి కోర్టు వారు వాళ్ళ సహృదయంతో వాళ్ళు చేసింది ఏంటంటే, మెయిన్ కేసులో ఏసీబీకి దర్యాప్తు చేసుకోమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. వారు దర్యాప్తు ఎట్టి పరిస్థితుల్లో ఆపాల్సిన అవసరం లేదు. మేము వేసినటువంటి కంప్లైంట్ క్వాష్ కాలేదు. ఆ మెమో మీద 8 వారాలు టెంపరీగా స్టే ఇవ్వడం మాత్రమే జరిగింది. ముఖ్యంగా మా వాదనల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ 482 కింద కోర్టుకు వచ్చారు. ఒక 482 అన్ని కేసులకి వర్తిసద్ది. కానీ పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏ కేసు రిజిస్టర్ అయి ఉండినా, ఏ కేసు నమోదై ఉండినా దానిలో సుప్రీంకోర్టు వారు ప్రత్యక్షంగా
స్టే ఇవ్వకూడదు అని చెప్పినటువంటి సాదృశ్యం ఉంది. 4 డెసిషన్స్ కూడా కోర్టు వారి పరిగణలోకి మేము సమర్పించుకున్నాం. తర్వాత ఒక ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే దానిలో దొరికే ముద్దాయి 156 క్లాస్ని క్వశ్చన్ చేయడానికి లేదు, చంద్రబాబు నాయుడుకి హక్కు లేదు అనే జడ్జిమెంట్లు కూడా రూలింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా సహృదయంగా కోర్టు వారు పరిగణలోకి తీసుకొని మరియు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఆపడానికి ఈ భారతదేశంలో ఏ కోర్టుకు కూడా అధికారం లేదు అనే జడ్జిమెంట్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా వాదనతో గౌరవనీయ న్యాయస్థానం ఏకీభవించక మీరు 8 వారాలు మాత్రమే స్టే ఇస్తూ మెయిన్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసుకునేదానికి ఏసీబీకి వెసులుబాటు కలిగించింది. ముఖ్యంగా ఇది సాధారణ న్యాయస్థానాల్లో మనం న్యాయస్థానాల మీద మాకు ముఖ్యంగా న్యాయస్థానాల మీద అపారమైన గౌరవం గల వ్యక్తులం మేము ఈ స్టే కూడా సుప్రీంకోర్టు వారి దృష్టికి తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. సో ఇదే ఇప్పుడే చోటు చేసుకుంటున్న డెవలపింగ్ స్టోరీ. ఓటుకు కోర్టు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు 8 వారాల పాటు స్టే ఇచ్చింది. ఇప్పటి వరకు 18 కేసుల్లో విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్న చంద్రబాబు ఈసారి కూడా అదే ప్రయత్నం చేశారు. హైకోర్టులో తొలుత ఆర్కే తరఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను ఏ కోర్టు అడ్డుకోలేదని, ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని తెలిపారు. ఏసీబీ కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ఇచ్చారని, ఈ కేసులో వాదనలు జరపడానికి తమకు లోకస్ స్టాండీ ఉందని విన్నవించారు. అయితే సుధాకర్ రెడ్డి వాదనలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏసీబీ ఎలా మెమో దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. సెక్షన్ 156 ఆర్డర్పై స్టే అడిగే హక్కు పిటిషనర్కు లేదని సుధాకర్ రెడ్డి చెప్పినా ఆయన వాదనలో ఏకీభవించలేదు హైకోర్టు. ఓటుకు కోర్టు కేసులో చంద్రబాబుపై విచారణ జరపకుండా 8 వారాల పాటు స్టే మంజూరు చేసింది. ఈ గడువులో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. పూర్తి వివరాలు, మరిన్ని వివరాలు మా చీఫ్ కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? రాజకీయ వర్గాల్లో కావచ్చు, లేక న్యాయవాదులు కావచ్చు. ప్రధానంగా ఈ రోజు తనపై ఏదైతే విచారణ నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి చంద్రబాబు కేసులో ఈ రోజు హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రధానంగా ఏదైతే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను స్టే చేస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆదేశాలు ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల వరకే పరిమిత అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏసీబీ ఓటుకు కోర్టు కేసులో జరుగుతున్నటువంటి విచారణ యథావిధిగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఛార్జ్ షీట్ వేసినటువంటి ఏసీబీ ఆ కేసులో తన ఇన్వెస్టిగేషన్ ను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు వాదనలు ప్రారంభమైన తర్వాత చంద్రబాబు నాయుడు తరఫున వాదించినటువంటి లూత్రా ముందుగా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఎవరైతే ఎమ్మెల్యే ఆర్కే ప్రైవేట్ పిటిషన్ వేశారో ఆయనకు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేటువంటి అవకాశం లేదు, ఆయన లోకస్ స్టాండీ లేదు అనేటువంటి వాదనను ఆయన వినిపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత న్యాయమూర్తి కలిగజేసుకుని మీరు మెమో దాఖలు చేయడం పైన టెక్నికల్ గా కరెక్టేనా అని ఏసీబీ నష్టం జరిగింది. అయితే 156 సెక్షన్ 3 ప్రకారం ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా కంపల్సరీగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాతనే మెమో దాఖలు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ గా కరెక్ట్ కాదు అనే అంశాన్ని ఇక్కడ న్యాయమూర్తి ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 156 సబ్సెక్షన్ 3 ప్రకారం ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఈ కోర్టు లో ఎవరు నిలిపివేయలేరు అనేటువంటి వాదనను ఎమ్మెల్యే ఆర్కే తరపు న్యాయవాది పున్నోల్ సుధాకర్ రెడ్డి వినిపించారు. అయితే కోర్టు మాత్రం కొన్ని కేసులకు సంబంధించినటువంటి గతంలో ఎటువంటి కేసులపై స్టే ఇచ్చినటువంటి అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటూ ఈ రోజు ఈ కేసులో స్టే ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 8 వారాల పాటు స్టే కొనసాగుతుంది. ఆ లోపుగా ప్రతివాదులు తమ కౌంటర్ దాఖలు చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిపైన విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ ఇస్మాయిల్, అంటే అందరిలో ప్రస్తుతం చర్చనీయాంశం అంటే ఇంత త్వరితగతిన స్టే తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది, అంటే నిజంగా నిర్దోషి అని అయి ఉంటే అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. దీని గురించి మీరేమంటారు? బట్ పొలిటికల్ గా డెఫినెట్ గా గతంలో కూడా చాలా కేసుల మీద స్టే తెచ్చుకున్నారు. ఈ కేసులో కూడా ఆయన విచారణను ఎదుర్కోలేకనే స్టే తెచ్చుకున్నారు అనేటువంటిది పొలిటికల్ గా ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు ఉన్నాయి. బట్ గతంలో కూడా ఆయన ఇన్వెస్టిగేషన్ కు నిలబడలేదు. ఏ కేసు వచ్చినా గానీ ఆయన పైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ తన పైన ఆరోపణలు రుజువు చేసుకోవడానికి ఎప్పుడు ఆయన సిద్ధంగా లేరు అనేటువంటిది ఈ రోజు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఎమ్మెల్యే ఆర్కే కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ప్రధానంగా తన మీద వచ్చినటువంటి ఆరోపణలను తాను నిర్దోషిని రుజువు చేసుకునేటువంటి ఒక అవకాశం ఉండే. బట్ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన
పైకి కోర్టుకు వెళ్లి తనపైన ఉన్నటువంటి ఆరోపణలను తనపైన విచారణను స్టే చేయాలని, తనపైన ఉన్నటువంటి విచారణను నిలుపుదల చేయాలనేటువంటి పిటిషన్ వేయడం ద్వారా ఆయన తప్పు చేశారు, ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది చెప్పకనే చెప్పారు అనేటువంటిది ఈ రోజు ఎమ్మెల్యే ఆర్కే చెప్పడం జరిగింది. ఈ కేసులో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం అక్కడ అడుగుతాము. డెఫినెట్ గా ఈ కేసులో చంద్రబాబు పాత్ర చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే ముంబైకి సంబంధించి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఆయన చంద్రబాబు గొంతుని కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లి మరిన్ని మెరిట్స్ మీద ఈ కేసును మేము ఫైట్ చేస్తామని ఆ పిటిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా రెండు విషయాలు ఇక్కడ తేటతెల్లం అయిపోయాయి ఇస్మాయిల్. ఒకటి, ఆర్కేకి అర్హత లేదు అన్న విషయాన్ని కూడా కోర్టు ఏమీ దాన్ని అడ్రస్ చేయలేదు ఆ విషయాన్ని. మరొకటి, విచారణ ఆపమని కానీ విచారణకి ఏ విధమైన అడ్డంకి కలిగించలేదు, కేవలం మొన్న వచ్చిన మెమోపై మాత్రమే స్టే విధించింది. ఇక తదుపరి కార్యాచరణ పైకోర్టుకు వెళ్తామని చెప్పి ఆర్కే చెప్తున్నారు. తర్వాత ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే మెయిన్ ఛార్జ్ షీట్ ఉందో, ఇప్పటికీ ఒకటో కోర్టు కేసులో ఒక ఛార్జ్ షీట్ ను ఏసీబీ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఆ ఛార్జ్ షీట్ ప్రకారము వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ కేసులో అవసరమైతే చంద్రబాబు కూడా వాళ్ళు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో, ఒక నెల రోజుల పునర్విచారణ చేసి నివేదిక సమర్పించాలనేటువంటి ఏసీబీ కోర్టు ఆర్డర్ పైన మాత్రమే ఈ స్టే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ ఒకసారి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని మెరిట్స్ మీద ఈ కేసు అక్కడ వాదనలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు తన స్టే తెచ్చుకునేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన ఎక్కడ కూడా విచారణను ఎదుర్కొనేటువంటి ధైర్యం చేయలేదు అనేటువంటి పొలిటికల్ కామెంట్స్ కావచ్చు, పొలిటికల్ ఆరోపణలు కావచ్చు, డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి వస్తున్నటువంటి. ఆఖరి ప్రశ్న ఇస్మాయిల్, అంటే మొదటి నుంచి కూడా గత సంవత్సర కాలంలో కూడా తెలంగాణ సర్కారు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న చందంగా ప్రవర్తిస్తూ వచ్చింది ఈ కేసు విషయంలో అని చెప్పి కొన్ని అంటే రాజకీయ ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ స్టే తర్వాత ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి స్పందన ఎలా ఉండొచ్చు? ఇది కోర్టు పరిధిలో అంశం అయినప్పటికీ కోర్టు కేసులో ఒక సంవత్సరం నుంచి ఇన్వెస్టిగేషన్ కొంత స్లో డౌన్ అయింది అనే ఆరోపణలు అయితే డెఫినెట్ గా ఉన్నాయి. బట్ ఎక్కడైతే ఏసీబీ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా మెమో వేయడం టెక్నికల్ గా కరెక్ట్ కానది ఈ రోజు హైకోర్టులో కూడా వాదనల సందర్భంగా కోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సంవత్సరం నుంచి కొంత స్లో డౌన్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని కూడా ఏసీబీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏసీబీ ఏ కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఫర్దర్ గా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తుందా, ఎప్పుడు వేస్తుంది అనేటువంటిది కొంత ఆసక్తిగా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ సంబంధించి ఈ రోజు ఏదైతే స్టే వచ్చిందో దానిపైన మళ్ళీ పిటిషనర్ ఒకసారి సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే మాత్రం అక్కడ ఎటువంటి ఆర్డర్స్ వస్తాయి, అక్కడ ఎటువంటి ఆదేశాలు వస్తాయి, అప్పుడు సుప్రీంకోర్టు ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తుంది అనేటువంటిది కూడా ఈ కేసులో కొంత ఆసక్తిగా మారేటువంటి అవకాశం ఉంది. రైట్ ఇస్మాయిల్, ధన్యవాదాలు. అండ్ మరొక బ్రేకింగ్ న్యూస్ పై దృష్టి పెడుతున్నాం. దాదాపు 7 నెలల తర్వాత తుని కేసు గుర్తొచ్చింది చంద్రబాబు సర్కార్కు. జనవరి 31న కాపు ఉద్యమ సభ జరిగి అక్కడ రైలు దహనం జరిగిన ఘటనకు సంబంధించి ఈ రోజు నోటీసులు జారీ చేసింది సిఐడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, నంబర్ 1 ఛానల్ ఓనర్ సుధాకర్ రెడ్డితో సహా 20 మందికి నోటీసులు ఇచ్చింది సిఐడి. అండ్ తుని కేసును రాజకీయ కుట్రగా అభివర్ణించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి. తనకు దురుద్దేశపూర్వకంగా నోటీసులు ఇచ్చారన్నారు భూమన. జనవరి 31న ఘటన జరిగిందని, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బాబు సర్కారు అన్నిటా విఫలం అయిందన్నారు. హోదా వైఫల్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు తుని ఘటనను ముందుకు తెచ్చారని, నోటీసులు ఇవ్వడం ఈ కుట్రలో భాగమన్నారు భూమన. అండ్ తుని కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, జనవరి 31 అంటే దాదాపు 7 నెలల తర్వాత ఇప్పుడు సిఐడికి నోటీసులు ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది? స్వప్న, పూర్తి స్థాయి రాజకీయ కేసుగా తుని ఘటన మారబోతుంది అన్నదానికి ఇవాళ జరిగిన పరిణామం ఉదాహరణగా చెప్పొచ్చు. ఇవాళ సిఐడి నోటీసులు ఇచ్చింది 20 మందికి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని కూడా చేశారు. అలాగే నంబర్ 1 న్యూస్ ఛానల్ అదే సుధాకర్ నాయుడుతో పాటు 20 మందికి ఇచ్చారు.
గతంలో కొంతమందికి నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసిన నేపథ్యంలో ముద్రగడ ఆమరణ దీక్ష దిగారు. ఆమరణ దీక్ష దిగిన తర్వాత ఈ విచారణని పూర్తిస్థాయి తాత్కాలికంగా నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిఐడి నిలిపివేసింది. అలాగే ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత కాస్త విరామం తీసుకుంది. ఈ లోపు డీజీపీ మార్పు కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించిన చర్చ జరుగుతుంది. ఓవైపు ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం ఇవ్వనని చెప్పాడు. మరోవైపు ఓటుకు నోటు కేసుకు సంబంధించి పరిణామాలు కూడా వేగంగా కదులుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఆ ప్రజల దృష్టి మరల్చడానికి ఇది జరుగుతుంది అన్నట్టుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే వాస్తవానికి భూమన కరుణాకర్ రెడ్డి నోటీసులు ఇవ్వడం అన్నది కేసు తుని ఘటన జరిగిన మరుసటి రోజే, కేవలం జనవరి 31 జరిగిన తర్వాత కేవలం 3 గంటల్లోనే సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇది ప్రతిపక్షం చేసిన కుట్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర అని చెప్పి కామెంట్ చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో ఉంటుండగానే సాక్షాత్తు హోంమంత్రి డిప్యూటీ సీఎం చినరాజప్ప కూడా దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, భూమన కరుణాకర్ రెడ్డి ముద్రగారిని కలిశారు, అందుకోసం ఈ ఘటన జరిగిందని ఒక ఆరోపణ చేస్తూ వచ్చారు. వాళ్ళ కామెంట్స్ కు అనుగుణంగానే వాళ్ళ సిఐడి దర్యాప్తు జరుగుతుందన్న అంశం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకనే తొలితే ముందుగానే భూమన కరుణాకర్ రెడ్డి నోటీసులు ఇస్తే రాజకీయంగా ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు అన్ని రకాల డైవర్షన్ కోసం అని చెప్పి ఈ నోటీసులు ఇచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎందుకంటే ఓవైపు ముందుగానే జడ్జిమెంట్ సాక్షాత్ ముఖ్యమంత్రి ఇచ్చేసారు, తర్వాత హోంమంత్రి చెప్పేశారు, ఆ తర్వాత పోలీసులు చెప్పిన కామెంట్స్ కు అనుగుణంగానే భూమన కరుణాకర్ రెడ్డికి ఇప్పుడు నోటీసులు ఇవ్వడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి తుని ఘటన జరిగిన రోజు ఎక్కడ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజు ఆ సందర్భంలో లేరు, కానీ నోటీసులు ఇచ్చింది అంతకంటే ముందు కొద్ది రోజుల కిందట ముద్రగడతకు వేడి అయ్యారు కనుక ఈయన హస్తం ఉందన్నట్టుగా పోలీసులు చెప్తూ ప్రభుత్వం ఏ విధంగా ముఖ్యమంత్రి చెప్పిన విధంగా, హోంమంత్రి చెప్పిన విధంగానే ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ అయిన అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ దర్యాప్తు సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరపాలి. ఎందుకంటే నిష్పక్షపాతంగా జరగడం లేదన్నది వైఎస్ఆర్. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాజకీయ దురుద్దేశంతో కేసులు పెడుతున్నారు అన్నది వైఎస్ జగన్ ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు వెళ్లకుండా సిఐడి విచారణ కొనసాగుతున్నా ఆధీనంలో ఉన్నటువంటి సిఐజీ చేత ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించిన ముఖ్య నాయకుడి పైన కేసు విచారణ నోటీసులు జారీ చేసింది. వచ్చే ఈ నెల 4వ తేదీన రాజమండ్రి లేదా గుంటూరులో విచారణకు హాజరుకామని నోటీసులు జారీ చేసింది. అయితే ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ ప్రేరేపితంగా జరుగుతుందన్న ఒక ఆరోపణ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైట్, స్పష్టంగా హోదా విషయంలో విఫలమైనందుకే తుని కేసును ముందుకు తెచ్చారని భూమన్ అంటున్నారు. అలాగే వివిధ కేసుల్లో డైవర్షన్ టాక్టిక్స్ అని చెప్పి ఇప్పటికే అంటున్నారు. కానీ ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా స్పందించబోతున్నారు? 20 మంది పేర్లు అన్నారు, ఎవరెవరి పేర్లు ఉన్నాయి మీ దగ్గర, వివరాలు ఉన్నాయా? 20 మంది ఇతర వివిధ ఆయా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యమైన వ్యక్తులైతే మాత్రం ఈ 20 మంది ఇప్పుడు నోటీస్ ఇచ్చినటువంటి 20 మందిలో ఒకటి భూమన కరుణాకర్ రెడ్డి, 2 నెంబర్ 1 న్యూస్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పటికే సిబిఐ విచారణ డిమాండ్ చేసింది. న్యాయపరంగా కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడతా ఉంది. రాజకీయ కోణంలో ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని వ్యవహరిస్తుందన్న అంశాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపిస్తుంది. స్వప్న. రైట్ సతీష్, ధన్యవాదాలు అప్డేట్ అందించినందుకు.